నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా ఝాన్సీ రాణి. గురుగారు, ద్వాదశ రాశులలోని 6వ రాశి అయిన కన్యా రాశి యొక్క రాశి ఫలాలు జులై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాలు, చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. కన్యా రాశి అంటే ఏమనుకుంటున్నామమ్మా? మెగాస్టార్ చిరంజీవి రాసేది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాసేది. మరి ఏమనుకున్నాం? జగన్మోహన్ రెడ్డిది. ఇలా మహామహులంతా ఈ కన్యారాశిలో ఉంటారు. వీళ్ళందరికీ ఏంటి తెలుసా? బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అంటారు. నిజంగానే చెప్పుద్ది రాశి. చిరంజీవి గారు టాప్ లెవెల్కి వెళ్ళిపోయారా, పార్టీ పెట్టారా, తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసుకున్నారు ప్రజారాజు. లేకపోతే ఈ రోజున ఆయనే సీఎం. అలా మనము ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మనకి వద్దంటే పరిగెడేస్తుందమ్మా 108 ఈ యొక్క ఈ జూలై నెలంతా కూడా స్టార్. ఎక్కువగా కన్యారాశి వాళ్ళు మొగుడు పెళ్ళాల గొడవలతో సతమతం అయ్యారు ఇంతకాలం. ఇప్పుడు కాస్త రిలీఫ్ వస్తుంది. ఆదాయాలు అసలు తిరుగులేవు. నాకు తెలిసిన ఒక అమ్మాయి, నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది. 5 సంవత్సరాల నుంచే నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ రావట్లేదు అంటది. అప్లై చేసిన ప్రతి చోట జాబ్ వచ్చేది. మరి ఏది పెట్టరు అనమాట, వీళ్ళు బద్దకస్తులు అయిపోతున్నారు. అప్లై చేస్తే స్పాట్లో ముందే వీళ్ళే ఊహించేసుకుంటారు. అది ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్ అంటారు. అంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, అంతవరకు ఆలోచించాలి మనం. వీడు మనల్ని 5 సంవత్సరాల తర్వాత మోసం చేస్తాడేమో. తర్వాత ట్రైన్ ఎక్కుతామమ్మా మనం. ట్రైన్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందేమో మధ్యలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే లోపల అనుకుంటే ఎక్కుతామా? లేదు. ఆ నేచర్ వీళ్ళకి ఉంటుంది. ఇది పోగొట్టుకోవాలి. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు. సప్తమంలో శని ఉన్నప్పుడు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. బయట వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే తంతారు కాబట్టి ఇంట్లో భార్య పిల్లలతో ఫైటింగ్లు పెట్టుకుంటారు. వాళ్ళైతే ఏమనరని. నెక్స్ట్, శత్రువులపై ఆధిపత్యం సంపాదించేస్తారు. రోగాలు గీగాలు అన్నీ పారిపోతాయి వీళ్ళని చూసి. కరోనా వచ్చింది అని హడావిడి చేశారు. వచ్చిందా? పారిపోయింది కరోనా మనల్ని చూసి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళందరినీ చూసి మొత్తం అందరూ పారిపోవడం అనేటటువంటిది జరుగుద్ది. మరి కన్యా రాశిలోని విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంట? వీళ్ళు అసలు చదువుల మీద చదువులు తెగ చదివి పడేస్తారు వీళ్ళంతా. చాలా బాగా చదువుతారు అండ్ ర్యాంకర్స్ అవుతారు. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చదివారు. సో ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోయారు చాలామంది. అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో తెలుసా నీకు? కేవలం చదువు ఒకటే కాదు, డ్రెస్సింగ్ స్టైల్, సెన్స్ అన్నీ ఉండాలి, మేనర్స్ అన్నీ కూడా. అది వాళ్ళందరూ ఏ డ్రెస్సింగ్ స్టైల్ వేసుకున్నారనుకుంటున్నావు? నువ్వు ఒక వీడియోలో నువ్వు ఇలాగే తయారయ్యావు, నిన్ను చూసి సేమ్ డ్రెస్ వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారు. కాల్స్ చూసుకోవాలి ఐఏఎస్ ఇంటర్వ్యూస్లో ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. సో ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతి చిన్న విషయాల్లో కూడా సలహాలు తీసుకుంటారు. తర్వాత ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయడం అనేటటువంటిది ఈ జూలై నెలలో వేస్తారు. జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావాల వలన వ్యయంలో ఉన్నారు. వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళకి భక్తి విపరీతంగా పెరుగుతుంది. భక్తి ఒకటి పెరిగితే చాలు, కానీ చాదస్తం కూడా పెరుగుద్ది. దాంతో మనకి ఇప్పుడు చూడు, చాలామంది గుళ్ళకి దండాలు పెట్టుకునేటప్పుడు చూడు ఇలా పెడతారు, మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇలా అంటూ ఉంటారు. అలా అంటే చేసిన పనే 10 సార్లు చేయడం, కడిగిన గిన్నె తోమడం 10 సార్లు తోమడం, ఇలా చాదస్తంతో చంపేస్తారు. తర్వాత దైవభక్తి మాత్రము మోక్ష మార్గంలో చక్కగా వెళ్తారు. అండ్ ఎక్కువ ఆయిల్ బిజినెస్లు, తర్వాత ఈ యొక్క ఐరన్ బిజినెస్లు వీళ్ళు కనుక చేస్తే సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివి చేసుకోవాలా. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా, వీళ్ళు హీరోయిన్ డామినేటెడ్ వాళ్ళు అంతా కూడా, వాళ్ళు అటువంటి మూవీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు మంచిగా సెటిల్ అవుతారు. అండ్ లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ ఎక్కువలో వీళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా విద్యార్థులు శత్రువులపై ఆధిపత్యము, చదువులపై ఆధిపత్యము,
విదేశీయానం అనగానే 2 కేటగిరీస్ వస్తాయి. విద్యార్థులు హైయర్ స్టడీస్ కోసం, ఓకే. రెండో వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతరులు కూడా విదేశాలకు వెళ్ళి ట్రై చేసుకుందాం అని అనుకుంటారు. అటువంటి వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏంటంటే అక్కడ పలకరించేవాడు లేడు, మనకి వండుకోవాలా ఎందుకు రా. అసలు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వంటలు చేసుకోరు. ఎందుకనంటే టైం సరిపోదు, బద్ధకము. నా శిష్యురాలు ఒక అమ్మాయి లండన్లో ఉంది. ఎప్పుడు చూసినా ఏం తిన్నామంటే చపాతీయే అంటది. ఏంటి అన్నం వండుకోవా అంటే రైస్ కాస్ట్లీ అండి. ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క పౌండ్ లెక్కలు తయారైపోతారు. వీళ్ళంతా ఫారెన్ వాళ్ళంతా పిసనార్లు అయిపోతారనమాట చాలామంది. కాబట్టి వీళ్ళు భోజనాలు చేయరు వీళ్ళు. అందువలన వీళ్ళందరికీ కూడా మొత్తం ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. వెళ్ళిపోవచ్చు, వీళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే గురుగారు, మరి కన్యా రాశిలోని అంటే భార్యాభర్తలకు మంచిగా అంటే వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండబోతుందంటే ఒకే ఇంట్లో అద్దుకుంటారనుకో, ఒకే ఇంట్లో ఉంటున్నారనుకో, భార్య ఒక గది భర్త ఒక గది. వాట్సాప్లో టీ పట్రా అని వీడు మెసేజ్ పెడతాడు, తర్వాత వాళ్ళు పెడతారు. ఉత్తుత్తు విడాకులు అని విన్నావా పేరు ఎక్కడన్నా? ఉత్తుత్తు విడాకులు అంటే డైవర్స్ నిజంగానే కోర్టులో జరుగుతాయి. కానీ అక్కడ ఎలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి. వాళ్ళ ఆవిడకి ఏం చెప్పాడు, నువ్వు చిన్నప్పుడు నువ్వు నాకు పెళ్లి చేసినప్పుడు నువ్వు డిగ్రీ ఉందని చెప్పారు, నీకు డిగ్రీ లేదు. ఆ అమ్మాయి సూపర్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడుతుంది. కానీ అందుకని 20 సంవత్సరాల పిల్లే వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు ఏమంటున్నారు, మనం ఉత్తుత్తు విడాకులు తీసుకుందాం అన్నాడు. నాకు కాల్ చేసి మాకు ఉత్తుత్తు విడాకులు వస్తుందా సార్ అని. ఉత్తుత్తు విడాకులు ఏంటమ్మా అన్నాను. అంటే విడాకులు తీసేసుకుందాం కానీ మళ్ళీ భార్యాభర్తలాగా కలిసి ఉందాం, బట్ నో ఫిజికల్ రిలేషన్స్. అలా ఒకే ఇంట్లో ఉందాం, నేను నిన్ను పోషిస్తానంటే ఒక్కసారి డైవర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత నిన్ను వాడు ఎందుకు చూస్తాడమ్మా. సో మీ అమ్మ మీ నాన్నకి చెప్పు, మీ లాయర్లకి చెప్పు అని. పాపం ఆ పిల్ల ఇన్నోసెంట్ కొంచెం, అందుకని లాయర్ల నెంబర్లు అవి మనమే ప్రొవైడ్ చేసినా సరే పాపం ఇచ్చేసింది. మొత్తం మీద ఉత్తిత్తు డైవర్స్ వస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంది సార్, ఆ ఉత్తిత్తు ఫెసిలిటీ కూడా, ఉత్తిత్తు డైవర్స్లు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి. సో సిన్సియర్గా ఎవరైతే ఈ యొక్క కేసుల్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా కేసులు వీళ్ళ కోర్టులో అనుకూలంగా తీర్పు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే గురుగారు, మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. నియమాలు అంటున్నావు, మొత్తం 30 రోజులు కూడా వీళ్ళు భోజనం చేయకుండా ఉంటే సరిపోద్ది. అంటే ఈజీ చూస్తారు మనోళ్ళు. ఇప్పుడు ఒక ఉపవాసం అని బిల్డప్లు ఇస్తారు కదా, ఒక్క రోజు చెప్పామనుకో ఉంటారు. 5 రోజులు ఉపవాసం చేయండి కంటిన్యూస్ అంటే ఎవడన్నా ఉంటాడా? ఉండరు. దేవుడి సంగతి నీ సంగతి తర్వాత చూస్తాం అని చెప్పేసి అట్లా వీళ్ళు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యలైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీరి ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, అలాగే రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఓం శనైశ్చరాయ నమః అంటూ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, ఈ రాశికి సంబంధించి రాశి ఫలాలు అలాగే వారు తీసుకోవాల్సిన నియమాలు, పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.